కుటుంబ సభ్యుల మీద మహిళలు మరి రాంబాబు అన్న కూతురు వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవాళ్ళు అందరు ఉండి మరి వారు ప్రాణాలని అరచేతులు పెట్టుకొని ఏం జరుగుతుందో అని చెప్పి వారు మరి ఆ రోజు భయాందోళనకు గురైనప్పుడు రాంబాబు అన్న బయటికి రానియకుండా పోలీసులు ఒక 50 మందికి పైగా పోలీసులు ఉన్నారని చెప్పి సమాచారం. అంతమంది ఉండి మరి ఆ 100 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? వారి వైఫల్యమా లేకపోతే వాళ్లే అందులో భాగస్వామ్యమా? మరి ముఖ్యంగా ఒక మహిళా ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యే గారు, శాసనసభ్యురాలనే మరి ఒక ఇంగిత జ్ఞానం లేకుండా ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఇంకొక మహిళ ఎవరు ఆవిడ ఈ మధ్య ఆవిడకు ఏదో పదవి కూడా ఇచ్చారట, ఆవిడ పులదండలు వేశారంట అందరు వెళ్ళి. దేనికయ్యా? ఈ యొక్క అన్పార్లమెంటరీ మాటలు మాట్లాడి ఈ యొక్క హింసను ప్రేరేపిస్తూ ఆ యొక్క తెలుగుదేశం పార్టీ అల్లరి మూకను రెచ్చగొట్టే విధంగా మాట్లాడినందుక ఆ రోజు మరి భగవంతుడు ఉన్నాడు, ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి రాంబాబు అన్న బతికి బయటపడ్డాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు మరి ప్రాణాలతో మిగిలారు. లేకపోతే ఏం జరిగి ఉండేది? పోలీసు వారు దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. మేము ఖచ్చితంగా ఈ యొక్క అంశాలను న్యాయస్థానం తలుపులు తట్టి ఖచ్చితంగా ప్రశ్నిస్తాం.